ఏంటి? ఒకసారి అక్కని పిలవండి. అక్కతో నేను పని. నాకు కొన్ని పల్లీలు కావాలి, అందుకే వచ్చిన. పల్లీలు లేవు, ఇంట్లో అయిపోయినాయి. ఒకసారి అక్కని అడగండి ఉన్నాయో లేవో. అక్కకేం తెలుసు తొక్క. అవునండి, నేనంటే మీకు ఎంత ఇష్టం? మీ చెల్లంటే అంత ఇష్టమో నువ్వంటే అంత ఇష్టం. ఆగాగు, నీకు మీ చెల్లంటే అంత ఇష్టం, నాకు నువ్వంటే అంత ఇష్టం. సరే గాని కంప్లీట్ కి ఫినిష్ కి తేడా ఏంటి? చాలా సింపుల్. నేను నీ లైఫ్ లోకి వచ్చాను, నీ లైఫ్ కంప్లీట్ అయింది. నువ్వు నా లైఫ్ లోకి వచ్చావు, నా లైఫ్ ఫినిష్ అయింది. రైళ్లు తిరుగుతున్నాయట. మా పుట్టింటి వాళ్ళు ఎలా ఉన్నారో చూసొద్దాం, వస్తారా? నువ్వు వెళ్ళు, నేను రాను. ఏ లాక్డౌన్ లో మెమ్మ వాళ్ళు పడ్డ విచిత్రమైన కష్టాల గురించి మీ ఫ్యామిలీ ఎంతో సీరియస్ గా బాధగా చెబుతూ ఉంటే వినేటప్పుడు సడన్ గా నాకు మధ్యలో నవ్వు వస్తుంది. నేను ఆపుకోలేను. మళ్ళీ నువ్వే నన్ను తిడతావు, అందుకే రాను. నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం. నీ స్మైలే నా ప్రాణం, నువ్వు నా కోసం. ఎప్పుడు ఇట్లా చేసుకుంటా? టైం 6 టీ పెట్టుకో. 6 అయింది టీ పెట్టు, 10 అయింది టిఫిన్ పెట్టు, ఎప్పుడు ఇంతేనా? ఎప్పుడు తిండికోదా? అరే లాక్డౌన్ లో చాలా మంది టిక్ టాక్లు చేసుకుంటూ ఫేమస్ అయిపోతుంటే నేను నీకు టీలు, కాఫీలు, టిఫిన్లు, అన్నము ఇవన్నీ చేసుకుంటా. డార్లింగ్, నేను చనిపోతే నువ్వేం చేస్తావు? ఏముందండి, మా చెల్లితో ఉంటాను. ఏవండి, ఒకవేళ నేను చనిపోతే మీరేం చేస్తారు? నేను మాత్రం డిఫరెంట్గా ఆలోచిస్తానేంటి? నీలాగే ఆలోచిస్తాను, నీ చెల్లితోనే ఉంటాను. బుజ్జి, కొంచెం ఫోన్ చూడు. హలో మేడం, సార్ లేడా మేడం? సార్ కొంచెం బిజీగా ఉన్నారు, చెప్పండి. మేడం, సార్ పిఏని మాట్లాడుతున్నా. కూరగాయలు కోసేటప్పుడు వేలు దిగింది, ఈరోజు ఆఫీస్కి రాడంట అని చెప్పండి మేడం. ఎంత తెలియలేదయ్యా నీకు? కూరలు కట్ చేస్తూ టైలు తెంపుకున్నావా? మీ సార్ 6 సంవత్సరాల నుంచి కోస్తాడు, ఏం కాలేదు. ఒరే, మీ అందరికీ ఒక విషయం చెప్తే నన్ను దూరం పెట్టరు కదరా? చెప్పరా, ఏమైందో? నిన్నెందుకురా దూరం పెడతా? నువ్వు మా ఫ్రెండ్విరా. కరోనా పాజిటివ్ వచ్చిందిరా. ऐसी क्या चीज है जो बच्चों को डरा रही है? हमें शेर को डरा के दिखा. సార్, లాక్డౌన్ ఇంకా సంవత్సరం వరకు పెంచినా మంచిదే సార్. నేను ఇంట్లోనే ఉంటా సార్. కానీ సార్, ఒక రిక్వెస్ట్ సార్, ప్లీజ్ సార్, ఒక గంట సేపు నాకు అవకాశం ఇస్తే నా భార్యని వాళ్ళ పుట్టింటికి వదిలేసి వస్తా సార్. ప్లీజ్ సార్, నాకు ఇంట్లో ఈ టార్చర్. బేబీ, నేనేమైనా లావయ్యానా? లేదే. నిజం చెప్పు. కొంచెం. మీ అయ్య తింటున్నాను బే, లేదా నీ తింటున్నాను లావైనని చెప్తున్నావు. బాడుకో బలిసింది అవే. ఏటి వాళ్ళంతా హుషారుకున్నారు? మా చిన్ననాటి ఫ్రెండ్ కనిపించింది. నేను ముందు కన్నా ఇప్పుడే చాలా గ్లామర్ గా ఉన్నానని చెప్పింది. ఇప్పుడే ఉండండి. ఇగో, ఇది నాకు తెలిసిన డాక్టర్ గారి నెంబరు. మీ ఫ్రెండ్ని కళ్ళు బాగా చెక్ చేయించుకోమని చెప్పండి. చెప్పమ్మా. బేటా, మీ చెల్లెలకి పిల్లగాని చూడండి బేటా. పిల్లగాన్ని ఎసుంటోని చూడాలమ్మా. ఇంట్లో పనంతా చేయాలి, బట్టలు విండాలి, బాసం తోమాలి, పెళ్ళమెట్ట చెప్తా తినాలి. అట్లాంటి పిల్లగాని చూడండి. గదంతా సోది నాకెందుకు చెప్తున్నావు? మైనస్ ఉంటాన్ని చూడమంటున్నావు, అంతే కదా. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మల్లంపల్లి వైన్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పరిస్థితిని తెలుసుకుందాం. హలో, అసలు ఇంత ఎండలో ఇంకా వైన్స్ కూడా ఓపెన్ చేయలేదు. ఇంత ఎండలో ఈ వైన్స్ దగ్గర ఉండడం మీకు ఇబ్బంది అనిపించట్లేదా? ఇంత ఎండలా నా దగ్గర మైక్ పెట్టి మాట్లాడతాను, నీకు ఇబ్బంది అనిపిస్తలేదా? నీ డ్యూటీ నీది, నా డ్యూటీ నాది. భార్యాభర్తల మధ్య కలకలం సృష్టిస్తున్న కరోనా. భర్తకు పాజిటివ్ వస్తే భార్యకు మాత్రం నెగిటివ్ వచ్చింది. అదేంటో పని మనిషికి మాత్రం పాజిటివ్ వచ్చింది. ఎంటీవీ సుబ్బలక్ష్మిదే యమడూబు యమడూబు, సిటీవీ చిట్టి బాబుదే యమడూబు.
హలో, నీ భార్యను కొడితే 10,000 ఇస్తా. కొట్టినా. షబాష్ రమేష్. రమేష్ ఎందుకే? నా పేరు రాజేష్. సారీ, రాంగ్ నెంబర్. బాబు నువ్వేం చేస్తావు? నేను ఇంజనీర్ అండి. ఏం ఇంజనీర్? సివిల్ ఇంజనీర్. అంటే ఏం చేస్తావు? అంటే ఇది అపార్ట్మెంట్ బిల్డింగ్స్ కడతారు చూసినావా, అదన్నమాట. ఓ మేస్త్రియా?